ప్రాణవాయువు లాంటి కార్యకర్తలను విస్మరిస్తే ఇక ఎమ్మెల్యే పదవికే ప్రమాదమా? నాయకుల కంటే కార్యకర్తలే ముఖ్యమని గట్టిగా హెచ్చరిస్తున్న చంద్రబాబు త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం తన వ్యూహాన్ని మార్చేశారా? కార్యకర్తల అసంతృప్తిని గ్రహించిన బాబు మార్పు రాని నాయకులను మార్చడానికి కూడా వెనకాడబోనని ఎందుకు అంతలా సీరియస్ అయ్యారు? నియోజకవర్గాల్లో నేతల తీరుపై చంద్రబాబు వేసిన ఈ స్ట్రాంగ్ క్లాస్ రాజకీయంగా ఎలాంటి మలుపులు తిరగబోతోంది? ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నేతలకు చంద్రబాబు సుతిమెత్తంగా హెచ్చరికలు జారీ చేశారు. మహానాడు సందర్భంగా ఆయన క్యాడర్ను నిర్లక్ష్యం చేస్తే తాను ఉపేక్షించేది లేదని చెప్పేశారు. కార్యకర్తలే పార్టీకి బలమని, అటువంటి కార్యకర్తలను దూరం చేసుకున్న ఎమ్మెల్యేలను తాను పక్కన పెట్టేందుకు వెనకాడబోనని చెప్పి నేతలకు ఒక రకంగా వార్నింగ్ ఇచ్చినట్లయింది. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ముందుండాలని కూడా చెప్పారు. ఎన్నిక ఏదైనా సరే సీరియస్గా తీసుకుని పనిచేయాలని చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మహానాడు వేదిక ద్వారా నేతలకు చెప్పినట్లయింది. ఇంకా నేతల్లో మార్పు రాకపోతే వారినే మార్చడానికి తాను వెనకాడనని కూడా హెచ్చరించడం విశేషం. గత కొన్ని నెలల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారని గ్రహించిన చంద్రబాబు మహానాడు వేదికను ఉపయోగించుకొని స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుండటంతో అందులో గెలుపు సాధించాలంటే కార్యకర్తల సహకారం అవసరమని గుర్తించారు. ఏమాత్రం క్యాడర్ పట్ల నిర్లక్ష్యంగా వహించినట్లు తనకు నివేదిక అందినా ఉపేక్షించబోనని చంద్రబాబు తెగేసి చెప్పారు. తనకు నాయకుడు కంటే కార్యకర్త ముఖ్యమని, వారిని విస్మరించిన ఏ స్థాయి నేతనైనా తాను స్పేర్ చేయనని కూడా చంద్రబాబు బలంగా సంకేతాలను పంపారు. పోలింగ్ బూత్ స్థాయిలో ఉండే ప్రతి కార్యకర్త నాయకుడేనని, తాను కార్యకర్తలకు ఎంత విలువ భవిష్యత్తులో ఇవ్వనున్నది చెప్పకనే చెప్పారు. ఈరోజు నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ. ఈ విషయం అందరం గుర్తుపెట్టుకోవాలి. నేను ఎన్నోసార్లు చెప్పాను, నాయకులు వస్తారు, నాయకులు ఉంటారు, ఒకరిద్దరు నాయకులు కుప్పిగంతులు కూడా వేస్తారు, కానీ శాశ్వతంగా పార్టీని మోస్తున్నది, మోయబోయేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే. దాంట్లో అనుమానమే లేదు. నాయకులను కాను తిరుగుతారు కార్యకర్తలు. ఎప్పుడైనా కానీ చోక జాడిస్తే మాత్రం అదే చివరి రోజు అక్కడి నుంచి పార్టీతోనే ఉంటారు. అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క కమిట్మెంట్. దానికి మనస్ఫూర్తిగా ఆ కార్యకర్తలకి పాదాభివందనం చేస్తున్నారని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. నియోజకవర్గ నేతలు తయారు చేసుకోవాల్సింది వారి అనుచరులను కాదని నాయకులను అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కొందరు ఎమ్మెల్యేలకు సూటిగానే తగిలినట్లయింది. కార్యకర్తల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ చూపెడుతున్న శ్రద్ధ మరే పార్టీ చూపెట్టలేదని అన్నారు. పార్టీ అధినేతగా కార్యకర్తల కుటుంబాన్ని అభివృద్ధి చేయడం కూడా తన బాధ్యత అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవకపోతే మీకో దండం పెడతానని కూడా చెప్పి ఎమ్మెల్యేలకు చురకలంటించారు. మొత్తం మీద మహానాడులో చంద్రబాబు ప్రసంగం మొత్తం కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వడంపైనే సాగడం విశేషం. మిత్రపక్షాలతో కూడా గౌరవంగా వ్యవహరించాలని చెప్పి చంద్రబాబు కూటమి భవిష్యత్తులోనూ కలిసి ఉంటుందని చెప్పారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా, మనము బీజేపీ జనసేన కలిసాం, ఎన్డీఏ పెట్టాం. చాలామంది అన్నారు ఓట్లు తగ్గతాయన్నారు, కానీ నేను ఒకే మాట చెప్పాను, కాదు మీరే చూస్తారని చెప్పి చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా 164 సీట్లు 94% సీట్లు గెలిపించిన ఘనత తెలుగు ప్రజానీకాందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మోడీ గారు అయితే, నేను ఇప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను చాలామంది ప్రధానమంత్రులు చూశాను, ఒకరిద్దరిని కాదు, చాలామందితో కలిసి పనిచేశాను. ఈరోజు మనం ఒక పని చేయాలంటే దానికి అదనంగా ఇంకొకటి వారు మాట్లాడే పరిస్థితి వస్తున్నారు. నాకు కూడా ఇది ఒక అవకాశం. మొత్తానికి కార్యకర్తలే పార్టీకి బలమని బలంగా నమ్ముతున్న చంద్రబాబు నియోజకవర్గాల్లో పట్టు కోసం నేతలకు క్లియర్ కట్ అల్టిమేటం జారీ చేశారు. గెలవకపోతే మీకు దండం అంటూ బాబు విసిరిన ఈ సవాల్ను ఎమ్మెల్యేలు ఎంతవరకు సీరియస్గా తీసుకుంటారు? అధినేత మార్పు మొదలవుతుందా, లేక నేతల తీరులో మార్పు వస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.